హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఓరగల్లు ట్రావెలర్. దిస్ ఈజ్ రణదీప్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే లదాఖ్ నుంచి వచ్చిన తర్వాత అయితే వీడియోస్ అయితే చేయలేదు. ఎక్కువ అయితే ఒక 2-3 వీడియోస్ చేశాను. నేనైతే పోస్ట్ చేయలేకపోయాను. కొంచెం నా వర్క్ బిజీలో, ఆఫీస్ వర్క్ బిజీ, ఇదంతా కొంచెం బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల ఈ 1 మంత్లో అయితే ఎక్కువ పోస్ట్ చేయలేదు. అండ్ లదాఖ్ సిరీస్ వచ్చేసి నాదైతే మనాలి వరకే ఎండ్ అయిపోయింది. నేను రీసెంట్గా పోస్ట్ చేసిన అదే కొంచెం బెస్ట్ వీడియో. ఎక్కువ అయితే పోస్ట్ చేయలేదు, ఎందుకంటే నేను అన్ఫార్చునేట్లీ లదాఖ్ నుంచి చాలా ఎగ్జైటెడ్గా తీద్దామనేసి అనుకున్నాను వీడియోస్. కానీ కొంచెం తీశాను, కానీ అన్ఫార్చునేట్లీ ఆ డాటా అయితే రీసెంట్గా 100 GB వరకు అయితే లాస్ అయ్యాను. అంటే కొంచెం అది కాపీ చేసుకోలేదు కెమెరాలో. అన్ఫార్చునేట్లీ ఫార్మాట్ కొట్టేసాను నేను. అంటే వేరే ఆప్షన్ క్లిక్ చేయబోయే ఫార్మాట్ అయిపోయింది మొత్తం డాటా అంతా. చాలా బాధ అనిపించింది ఒక 2-3 డేస్ అయితే. ఆ డాటా కోసం అయితే చాలా ట్రై చేశాను, ఇప్పటికీ ట్రై చేస్తున్నాను. వస్తే బాగుండు. అంత కష్టపడి వెళ్ళిన వీడియోస్ అంతా లాస్ అవ్వడం అనేది కొంచెం బాధపడాలి, కానీ ఏం చేయలేము కదా. ఇప్పుడు దానికోసం ఎంత బాధపడ్డా వీడియో రాదనేసి కొంచెం మూవ్ ఆన్ అయిపోయాను. ట్రై చేస్తున్నాను. హైదరాబాద్లో సిటీసీకి వెళ్ళమని కొంచెం సజెషన్ చేశారు, కొంచెం అడిగాను. అది కూడా చెప్పలేమన్నారు. కాస్ట్ కూడా ఎక్కువ అడుగుతున్నారు. ఇదంతా రిస్క్ అంటే సరే లైట్ తీసుకున్నాను. చూద్దాం, ఒకవేళ అయితే బెటర్, లేదంటే లేదు. కానీ మేజర్గా అయితే లాస్ అయితే అయింది డాటా మొత్తం. మనాలి వరకు అయితే నేనైతే మొత్తం పోస్ట్ చేశాను. తర్వాత మనాలి నుంచి శ్రీనగర్, లదాఖ్ ఇది అంతా 100 GB వరకు డాటా ఉండే. అండ్ రీసెంట్గా విజయవాడ వెళ్ళిన అమ్మవారి దర్శనం, ఇవన్నీ వీడియోస్ అందులోనే ఉండే. అదైతే పోయింది. దానికైతే నేను కొంచెం ఇబ్బంది పడి ట్రై చేశాను, కానీ అవ్వలేదు. ఇంకొక ఛాన్స్ ఉంది, అవుతే పోస్ట్ చేస్తాను, లేదంటే లేదు. అండ్ మేజర్ అప్డేట్ ఏంటంటే, నేను లదాఖ్ అసలు ఎట్లా వెళ్ళినా ఏంటి అనేసి చాలామంది అడుగుతున్నారు, ఎందుకంత సడన్గా వెళ్ళిపోయాను అది అని. చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను వెళ్ళింది బ్యాడ్ టైం అయింది అనుకుంటున్నాను. అయితే అంతా నాకు మైనస్ జరిగింది. వర్షం కొంచెం ఇబ్బంది పెట్టింది. అయినా నేను ఎలాగైతే సేఫ్గా అయితే ఇంటికి ఇచ్చానో నా డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే నాకైతే సరిపోతుంది ఇప్పటివరకు అయితే. అసలు ఏంటంటే నేను ఎలా వెళ్ళాను ఏంది ఇదంతా నేనైతే మీకు ఎంత బడ్జెట్ అయింది ఇది ఒక వీడియో ప్రొవైడ్ చేశాను. ప్రస్తుతానికైతే ఇది నేను లదాఖ్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డాను, లదాఖ్ వెళ్ళాలనుకునే వాళ్ళకు ఎట్లుంటుంది అనేసి మేజర్గా అయితే నేను మొత్తం ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా అయితే నేను ఇక్కడ మొత్తం కావాల్సిన ఎక్విప్మెంట్స్, మెడికల్ కిట్ అండ్ అన్నీ అయితే నేను హైదరాబాద్లో తీసుకున్నాను. షాపింగ్ కూడా చేసేసాను కావాల్సినవన్నీ. అండ్ అక్కడ థర్మల్స్ కానీ ఇవన్నీ అయితే ఇక్కడనే తీసుకున్నాను. అక్కడ హెవీ కాస్ట్ ఉంటుంది, మనం టైం ఉండదు అనేసి నేను ఇక్కడే తీసేసుకొని వెళ్ళిపోయినా. మా ఫ్రెండ్ నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అంటే మనాలి వరకు మా రైడ్ అయితే బాగానే జరిగింది. అసలు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అసలు సిచ్యువేషన్ అంతా వెల్ అండ్ గుడ్, అంతా బాగానే ఉంది. ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయినా, ఒక పీస్ ఆఫ్ మైండ్తో వెళ్ళిపోయినా. అసలు ఎలాంటి బ్యాడ్ అయితే జరగలేదు నాకైతే రైడ్ మొత్తంలో. ఒక లదాఖ్లోనే కొంచెం ఇబ్బంది పడ్డాం, కొంచెం చాలా ఇబ్బంది పడ్డాం. ఆ వీడియోస్ అన్నీ ఉండే, నేను అవి పోస్ట్ చేద్దాంలే కొంచెం రిలీఫ్ అయిన తర్వాత అనుకునేటప్పుడు ఈ సంఘటన జరిగిపోయింది. అండ్ లదాఖ్ వెళ్ళిపోయిన ఇక్కడ అంటే మేము అటల్ టన్నెల్ వరకు ఓకే బాగానే వెళ్ళిపోయినాం. అమృత్సర్ నుంచి అంబాల్ నుంచి మేమైతే డైరెక్ట్ మనాలికి వెళ్ళిపోవడానికి ట్రై చేసినాం. 9th డే అనుకుంటా, 7th 8th డే ఆ మధ్యలో మేము మనాలికి వెళ్ళకుండా కులులోనే ఆగిపోయినాం. నైట్ కులు నుంచి స్టార్ట్ అయింది మాకు వర్షం ఫుల్. ప్రతిరోజు వర్షం తడుస్తూనే వెళ్ళిపోయినాం. ఒక రైడ్ మీద ఎగ్జైట్మెంట్తో కంప్లీట్ చేయాలని ఒక కుతూహలంతో నేనైతే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఢిల్లీ కూడా రాంగలో విజిట్ చేద్దాం అనుకొని వెళ్ళిపోయాను. పోయిన తర్వాత అక్కడైతే మొత్తం మనాలి నుంచి కులు నుంచి కులులో నైట్ స్టే చేసినాం. అక్కడ ఒక ఆక్సిజన్ సిలిండర్ అది తీసేసుకున్నాం. నా బ్యాగ్ మిడిల్లోనే పోయింది. పంజాబ్ అంటే ముందే ఢిల్లీకి ముందు గుజరాత్ మన తాజ్మహల్కి ఆగ్రా ముందే నా బ్యాగ్ పైన అందులో మెడికల్ కిట్ అంతుండే.
సరే అనేసి మళ్ళీ ఇక్కడ కొన్ని అయితే మెడిసిన్ ఇదంతా నేను కులులో తీసుకున్నా. కులులో ఏంటంటే నేను షూ వేసుకోవడం వల్ల మొత్తం కాలికి ఇన్ఫెక్షన్ అయిపోయింది, ర్యాషెస్ వచ్చినాయి. ఒక డాక్టర్కి సజెషన్ తీసుకొని అక్కడ మెడిసిన్ తీసుకొనేసి ఇక మళ్ళీ అండ్ లదాఖ్కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ మళ్ళీ తీసేసుకున్నాం అక్కడే. రోజు నైట్ అంతా తీసేసుకుని కులులో బాగుంది. కులు అయితే సూపర్ వెళ్ళండి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా కులుకి వెళ్ళా. కులు మనాలి ఇప్పుడు మనకి డిసెంబర్ నుంచి మస్తు ఉంటుంది. అండ్ రివర్ రాఫ్టింగ్ కులులో ఫుల్గా ఉంటుంది. ఇవన్నీ అయితే ఎంజాయ్ చేయొచ్చు మీరు వెళ్తే మాత్రం. చాలా బాగుంది అక్కడైతే. మీకు కులు అండ్ మనాలి ఇవైతే సిమ్లా మంచి టూర్ అవుతుంది. ఎవరైనా వెళ్తే లదాఖ్ వెళ్ళకపోయినా అక్కడ వరకు అయితే బెస్ట్ ఉంటుంది. ఢిల్లీ నుంచి చాలా ప్యాకేజెస్ అండ్ చాలా తక్కువ బడ్జెట్లోనే వెళ్ళి రావచ్చు మనాలి వరకైతే. అండ్ ఆ నుంచి అయితే మేము మనాలి నుంచి స్టార్ట్ అయిపోయినాం. తెల్లవారుజామున 7 o'clockకి 8 o'clock స్టార్ట్ అయిపోయి మనాలికి వెళ్ళిపోయాం. మనాలి నుంచి కులు నుంచి మనాలి వెళ్ళిపోయినాం. మనాలి నుంచి అటల్ టన్నెల్ అలా అయితే లదాఖ్ వెళ్దామని మా ప్లాను. ఒకే రోజులో లదాఖ్ వెళ్ళలేం, మాకు తెలిసి మధ్యలో స్టే చేద్దామని అనుకున్నాం. అయితే మేమైతే కొంచెం మనాలి నుంచి, ఎందుకంటే మంచు పడుతుంది కాబట్టి వర్షం ఉండదు అనేది ఒక కాన్సెప్ట్ మాకైతే. వెళ్ళిపోయినా వర్షం ఉండదు అనేసి, వర్షం నార్మల్గా పడుతుంది. ఎలా అంటే నార్మల్గా డ్రాప్స్ చిన్నగా తుప్పుల వాన అలా అయితే పడుతుంది. వెళ్ళిపోయినాం. మాకు థర్మల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి డ్రైవ్ చేసుకుంటూ సేఫ్గానే వెళ్ళిపోతున్నాం. అండ్ ఎక్కడికి అటల్ టన్నెల్కి వెళ్ళిపోయినాం. అటల్ టన్నెల్కి వెళ్ళిపోయినాక విపరీతమైన చలి స్టార్ట్ అయిపోయింది. అప్పటికి మేము దగ్గర 10,000 feetకి అలా వెళ్ళిపోయినాం అనుకుంటా. 7-8 అలా వెళ్ళిపోతున్నాం అటల్ టన్నెల్ దాటేసి. మధ్యాహ్నం 2 o'clock అవుతుంది. మా వల్ల అవ్వట్లేదు. థర్మల్స్ అన్నీ తడిచిపోతున్నాయి. లోకల్ పీపుల్స్ నేపాలీ వాళ్ళు అక్కడ మళ్ళీ అక్కడ వెదర్కి తట్టుకునేలాగా కొన్ని స్వెటర్స్, థర్మల్స్ ఇవన్నీ సేల్ చేస్తున్నారు. మేము అక్కడ కొన్ని తీసేసుకొని ఆ కాల్కి ఫోటో చూసి ఉంటారు, కవర్స్ పెట్టుకొని వర్షానికి అండ్ స్నోకి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ కొంచెం అవి కాఫీ తాగేసి అక్కడ స్టార్ట్ అయిపోయినాం. ఒక మధ్యలో ఆగిపోయింది. ఆ నుంచి 6-7 అవుతుంది. అండ్ 240 kilometers డ్రైవ్ చేసాం. నేనే సింగిల్గా వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళిపోయినాక మధ్యలో ఒక 13,000 హైట్ నుంచి 17,000 అనుకుంటా, ఆల్మోస్ట్ 17,000 ఫీట్స్కి వెళ్ళిపోయాను. ఆ హైట్లో మొత్తం అసలు స్నో పడుతుంది, ప్లస్ మంచు, వర్షం, రెండు ఏది అర్థం కాలేదు. మొత్తం వైపర్ మొత్తం హెల్మెట్ వైపర్ మొత్తం మంచుతోనే అయిపోయింది. మొత్తం ఇట్లా అనేస్తే వైపర్కి మొత్తం మంచి ఇట్లా వస్తుంది. ఇట్లా మనకు ఐస్ ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ ఇట్లా వస్తుందో కాలంలో ఇట్లా అది అనుకున్నాను. కానీ స్నో అప్పుడు నాకు అర్థమైంది అక్కడ స్నో పడుతుందని. లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం. మన చేతులు ఇట్లా ఒక 5 నిమిషాలు ఇక్కడ ఉంచేసి మొత్తం మంచు మొత్తం చిన్న ఐస్ ముక్కల్లాగా పడిపోతుంది. అంటే చిన్న చాలా స్నో. ఇది ఎట్లుంటే స్నో అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను. కానీ చిన్న మన ఐస్ ఫ్రిడ్జ్లో ఇట్లా అంటే ఇలా అట్లా సేమ్ ఇట్లా అంటే మొత్తం ఐసే. అప్పుడు భయం వేసింది. అంటే ఎంజాయ్ చేయాల్సిన ప్లేస్లో అంత కూల్కి మూవ్ అని ఇట్లా ముట్టుకోవాలని అనిపించలేదు. అంత కూల్లో ఉన్నాం. వెళ్ళిపోతున్నాం. నైట్ 6-7 అయింది. అయినా కూడా చీకటి అవ్వట్లే అక్కడ. సరే ఇంత దూరం వెళ్ళినా ఏముంటుందో ఉండదో అనిపించింది. బాగా అంటే బాగా బాడీ మొత్తం కూల్ అయిపోయింది. మైనస్లోకి అంటే మైనస్ ఏం కావాలి, 14-15 degrees, 16-14 అలా ఉంది అక్కడ వెదర్ కండిషన్. అప్పుడు దగ్గర వెళ్ళిపోయిన తర్వాత ఒక నైట్ అక్కడ అదేదో ఆ ప్లేస్లో నేనైతే స్టే చేసిన. ఆ స్టే చేసినాం 200 kilometers మన వెళ్ళిపోయి అక్కడ స్టే చేసినాం. 70,000 feet అని మాకు అప్పుడు తెలియదు. ఏదో వస్తుండే బోట్స్ కానీ చూసేసి ఆగిపోయినాం అక్కడే. నెక్స్ట్ నైట్ అయితే అక్కడే స్టే చేసినాం, ఫుడ్ తిన్నాం. ఓకే నేను బాగానే ఉన్నా. మా ఆవిడ అంటే మేము అక్కడికి వెళ్ళిపోతూనే ఫుల్గా కూల్ అయిపోయినాం. ఎంత అంటే చాలా కూల్. ఒక 10 నిమిషాలు మేము మొత్తం మంట దగ్గర కూడా ఉన్నా కూడా అంత హీట్ బాడీ అప్పటికి కూడా కాలేకపోయింది. అంటే వెదర్కి అంత కూల్ ఉంది, హెవీ కూల్.
ఆ కూల్లో మొత్తం బట్టలన్నీ నానైపోయింది. థర్మల్స్, స్వెటరు, పైన రెయిన్ కవర్ 3 ఉన్నా కూడా మొత్తం బాడీ షర్ట్ తడిచిపోయింది. తర్వాత అక్కడ షర్ట్ కూడా తడిచిపోయింది. 3 వేసుకున్నా కూడా ఇద్దరికి బాగా అయిపోయింది. మా వల్ల అవ్వక అక్కడ ఆగిపోయినాం. హీట్ అయిపోయి ఇంకా అక్కడే ఉండిపోయినాం నైట్. అది మేము చేసిన ఒక మిస్టేక్ అన్నమాట. అది ఫుల్ అంటే 17,000 హైట్లో మేము స్టే చేసినాం. అంటే మొత్తం అక్కడ చెట్లు మొత్తమే లేవు. ఇక వాటర్ వస్తున్నాయంటే అక్కడ బోర్లు ఏమి ఉండవు. ఆ గుట్ట నుంచి ఆ కిచెన్లోకి అది మేము ఉన్న ఆ హోమ్ స్టే అది ఏదైతే ఉందో క్యాంప్లో వాటర్ ఎనీ టైం కూల్ వాటర్ వేస్తున్నాయి. అంటే అంత హైట్లో ఉన్నాం. ఆ హైట్ నుంచి మనకు నది వెళ్తూనే ఉంటుంది ఒక పక్క చిన్న కాలువలాగా. సరే అనేసి నైట్ అక్కడే ఉండేసి మేము స్టే చేసినాం. మా వాడు ఫుల్గా సిక్ అయిపోయింది. ఫుల్లీ హెడేక్ అతనికి. ఇక నైట్ శ్వాస ఆడలేము. మనకి ఆడలేకపోయేసరికి ఆక్సిజన్ క్యారీ చేసినాం. దానికి ఒక 2-3 సార్లు అట్లా స్ప్రే చేసుకోవడం ఇలా అయితే నైట్ అయితే మొత్తానికి అయితే తెల్లారిపోయింది. తెల్లారినాక నాకు కూడా అక్కడ స్టే చేసిన వల్ల మొత్తం తల పట్టేసింది. నాకు అప్పటి వరకు బాగానే ఉన్నా, తల పట్టేసింది. నా వల్ల కూడా అసలు వెళ్ళనీకి అవ్వట్లేదు. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన. మా వాడు అసలు ఏం తినలేదు. అక్కడ నుంచి ఇద్దరం మళ్ళీ అంటే అక్కడ మాకు ఒక జర్మన్ వాళ్ళు అటు నుంచి లదాఖ్ నుంచి ఇటు వస్తున్నారు. మేము మనాలి నుంచి వెళ్తున్నాం. ఓకే బాగానే ఉంది. అటు వర్షం ఏం లేదని చెప్పారు. ఎలా అయినా వెళ్ళిపోవాలని చెప్పిన. మా వానికి హెడేక్ వస్తున్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయంటే పాపం వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చిళ్ళు. దాన్ని కొంచెం వాళ్ళది కొంచెం బాగుండే. అది కొంచెం స్మెల్ వస్తుండే. అది ఓకే బాగుంటే మా మమ్మీకి ఇచ్చేసినాం. అతను సెట్ అయింది, కొంచెం బెటర్ అయింది. నేను కూడా నాకు కూడా అప్పటికి స్టార్ట్ అవుతుంది. ఆగడం వల్ల మైనస్. ఎప్పుడైనా హై ఆల్టిట్యూడ్లో మనం ఆగకూడదు. బండి మీద వెళ్తున్నంతసేపు మనకు ఆక్సిజన్ అన్నీ చాలా బాగానే అందుతుంటాయి. మనం అయితే ఆగాం, స్టే చేసాం అంత హైట్లో అంటే అది మనకు మైనస్ అన్నట్టు. అక్కడ ఆగిపోయిన తర్వాత అంత ఇబ్బంది జరిగింది ఆ రోజు. మేము తర్వాతనైతే వాళ్ళు ఇచ్చిన సజెషన్స్తో అక్కడ ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే ఆర్మీ మెడికల్ క్యాంపు 2 ఉంటాయి. మొత్తం మనం మనాలి నుంచి లదాఖ్ వెళ్తుంటే 400 కిలోమీటర్స్లో 2 ఆర్మీ క్యాంపులు ఉంటాయి. ఫస్ట్ ఆర్మీ క్యాంప్ 10 కిలోమీటర్స్ అంటే మేము 250 కిలోమీటర్స్కి ఒక ఫస్ట్ ఆర్మీ క్యాంప్. ఆ తర్వాత 60 కిలోమీటర్స్ వెళ్ళాక సెకండ్ ఆర్మీ క్యాంపు. మేము అక్కడ ఆ క్యాంప్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ నుంచి నైట్ మార్నింగ్ తెల్లారినాక 11కి అలా స్టార్ట్ అయిపోయి 1 అవర్లో వెళ్ళిపోయాను. వెళ్తుంటే ప్లేసెస్ మాత్రం చాలా బాగున్నాయి. మేము అక్కడ ఆగిపోదాం అనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ హెల్త్ సిచ్యువేషన్ బాగాలేదని ఎక్కువ వీడియోస్ కూడా అక్కడ తీయలేదు. అంటే అంత బాగుంటాయి అక్కడ లొకేషన్స్ అయితే. నేను ఆ నుంచి ఆర్మీ క్యాంప్కి వెళ్ళిపోయి అక్కడ మేము ఆధార్ ఇవన్నీ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేసిన తర్వాత వాళ్ళైతే మాకు అన్నీ మెడికల్ కిట్ అంటే మెడికల్ చెకప్ నార్మల్గా చూసేసి డాక్టర్ ఇదంతా నార్మల్, ఇక్కడ మీకు వేరే ప్రాబ్లం ఏం లేదు, హై ఆల్టిట్యూడ్ వల్ల మీ బాడీ ఇక్కడ తట్టుకోలేకపోతుంది, జస్ట్ నార్మల్గా హెడేక్ ట్యాబ్లెట్స్ తీసుకుని అండ్ ఫీవర్కి హెడేక్కి ట్యాబ్లెట్ ఇచ్చింది. మేమైతే తినేసేసుకోమని చెప్పిన తర్వాత మంచి వచ్చేసి కొంచెం ముందుకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ట్యాబ్లెట్ వేసుకున్నాం. సార్ లంచ్ అనుకుంటా మార్నింగ్ ఎక్కువ తినలేమాడు. సరే ఏదో ఒకటి తినేసి ట్యాబ్లెట్లు వేసుకొని మళ్ళీ ఒక 60 కిలోమీటర్స్ వెళ్ళినాం. అప్పటికి కూడా సెట్ అవ్వలేదు. మా వాడు ఆగిపోదాం అన్నాం. ఇక హోమ్ స్టే దొరికింది. ఇంతసేపు మేము డేరా అంటే నార్మల్గా క్యాంప్లో ఉన్నాం. తర్వాత హోమ్ స్టే దొరికింది, వెళ్ళిపోయినాం. అక్కడ హాట్ వాటర్ అన్నీ ఉన్నాయి, ఫ్రెష్గా స్నానం చేసి అక్కడే ఉన్నాం. నైట్ నాకు కొంచెం బాగానే ఉంది అప్పటి వరకు. నైట్ మేము మళ్ళీ డిన్నర్కి చపాతీ అండ్ అక్కడ ఏంటి ఎగ్ మ్యాగీ, ఈ 2 నేపాలీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ, మనలో ఎవరు లేరు. నేపాలీ వాళ్ళు అయితే ఫుడ్ ప్రిపేర్ చేసి నైట్ తినేసినాం. తర్వాత పడుకున్నాం. తెల్లారేసరికి నాకు లేవ్ వస్తలేదు, మొత్తం ఫుల్గా హెడేక్, అసలు బాడీ మొత్తం అన్కాన్షియస్ లెక్క అయిపోయింది. మా మామకి కూడా ఇంకా దారుణంగా వామిటింగ్స్ నాకు కూడా. ఇలా అయితే మా వాళ్ళు అవ్వట్లేదు, అసలు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు బాడీలో.
ఆర్మీ క్యాంప్ ఉంది అక్కడే, జస్ట్ 200 మీటర్స్ దూరంలోనే ఆర్మీ క్యాంప్ ఉంది. అక్కడికి బైక్ వేసుకున్నాం. నడిచే ఓపిక కూడా లేదు నాకు బండి తీసే ఓపిక కూడా లేదు. అంత సిక్ అయిపోయాను ఒకే నైట్లో నేను. ఫుల్ హెడేక్ నుంచి ఆర్మీకి వెళ్ళిపోయి ఆర్మీ క్యాంప్లో వాళ్ళని అప్రోచ్ అయినాం. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు మనకు సెలైన్ ఇచ్చేసారు. సెలైన్ పెట్టేసి ఒక 1 అవర్ ఆక్సిజన్ పెట్టి ఇంజెక్షన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక ఫుల్ హీట్, అక్కడ హీటర్స్ ఉంటాయి, ఆర్మీ హీట్స్. అవి మనకు ఫైర్ క్యాంప్ లెక్క ఆర్మీ హీట్ క్యాంప్, అవి హీట్స్ ఉంటాయి. అక్కడ ఒక 1 అవర్ ఉన్న తర్వాత కొంచెం బాడీ వామ్ అయింది, సెట్ అయింది. కొంచెం సెట్ అయిన తర్వాత అయినా అక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు నాకు. 1 డే అక్కడే ఉంటే బెటర్ అనిపించింది. అండ్ మా ఫ్రెండ్ ఆర్మీ క్యాంప్లోనే ఉన్నాడు కాబట్టి వానితో ఇక్కడ కొంచెం హెడ్ క్యాంప్కి అతనితో మాట్లాడిచ్చినాం, ఉండమన్నారు. బట్ మళ్ళీ తర్వాత అదే రోజు చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. చాలా అంటే అప్పుడు వెదర్ బ్యాడ్ సిచ్యువేషన్ అక్కడ ఏరియాలో, వర్షం పడడం వల్ల రోడ్స్ అన్నీ ఇటు మేము మళ్ళీ మనాలికి వెళ్దామంటే రోడ్స్ క్లోజు, లదాఖ్కి వెళ్దామంటే ఉంది, మళ్ళీ మనాలికి వెళ్దామంటే క్లోజ్. దానివల్ల చాలామంది సిక్ అయిపోయి ఆ క్యాంప్ బేస్ క్యాంప్ ఆర్మీ బేస్ క్యాంప్కి రావడం జరుగుతుంది. మమ్మల్ని ఇక మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ స్టే చేయండి అని చెప్పేసి టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు. వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నైట్ స్టే చేసినాం. నైట్ స్టే చేసి కొంచెం బెటర్ అయింది. అయినా కూడా మాకు వెళ్ళాలనిపించట్లేదు, బైక్ డ్రైవ్ చేయాలనిపించట్లేదు. సిచ్యువేషన్ వరస్ట్ ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ చేసి మాకు ఒక ఈ వెహికల్ తీసుకెళ్ళడానికి ఇంకొక వెహికల్ కావాలి, అక్కడ ట్యాంపర్స్ ఉంటాయి, వాళ్ళతో మాట్లాడినాం. ట్యాంపర్ ఆ రోజు అయితే మేము ట్యాంపర్ కోసం ట్రై చేసినాం. 10,000 అయినా పర్లేదు తీసుకెళ్ళి, 100 కిలోమీటర్స్ ఉంది, 160 కిలోమీటర్స్ ఉంది. మేము అక్కడ స్టే చేసిన ప్లేస్ నుంచి అక్కడికైతే ప్లేస్ నేమ్ చేసి నేనైతే మీకు స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తాను. నాకు నేమ్స్ అయితే అంత గుర్తులేవు, అంత నేమ్స్ అయితే చాలా దారుణంగా ఉంటాయి. అండ్ మేము స్టే చేసిన విలేజ్ కొంచెం ముందు, అంటే ఫస్ట్ ఆర్మీ క్యాంప్ ఉన్న విలేజ్ అయితే అది 6 months నో ట్రాన్స్పోర్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు మేమున్న అంటే మేము వెళ్ళిన రోడ్ 400 కిలోమీటర్స్ మనాలి నుంచి లదాఖ్. ఆ రోడ్ అనేది ఓన్లీ సెప్టెంబర్ 15th వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. ఆఫ్టర్ సెప్టెంబర్ 15th నుంచి మొత్తం రోడ్డు క్లోజ్ అంట. అంత మంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. అయితే ఆ మధ్యలో ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో మొత్తం స్టే అక్కడైతే 6 months వాళ్ళకి కావాల్సిన సరుకులు అన్నీ తీసేసుకొని అక్కడే ఉంటారంట. వాళ్ళకి ఎలాంటి రోడ్స్ కానీ మళ్ళీ ఎటు వెళ్ళనీకి ఉండదు, వాళ్ళు అక్కడే ఉండాల్సి ఉంటుంది. అండ్ నేను తెలుసుకున్న విషయం, వాళ్ళకైతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఏదైనా వస్తే మాత్రం హెలికాప్టర్లో వచ్చి అయితే కమ్యూనికేట్ చేసి తీసుకెళ్తుందంట గవర్నమెంట్. వాళ్ళైతే 6 months అక్కడనే ఉంటారంట. వాళ్ళకి ఫుడ్ అన్నీ అయితే 6 months కావాల్సినవి. ఏమైనా ఎమర్జెన్సీ అయితేనే లదాఖ్కి వెళ్ళడానికి గవర్నమెంట్ తీసుకెళ్తే అంత సిచ్యువేషన్ ఉంది ఆ విలేజ్ అయితే. అక్కడ ఎందుకు స్టే చేస్తున్నారంటే ఎవరైతే నో ఆన్సర్ ఏం చెప్పలేదు. కానీ ప్లేస్ మాత్రం హెవెన్ ఇక అది మనకి. అయితే మేమైతే అక్కడ ఆ రోజు ఆ హోమ్ స్టే దగ్గర స్టే చేసిన తర్వాత ప్యాంగ్ అనే ప్లేస్లో అయితే మేము స్టే చేసినాం. ఆ రోజు సర్చు ప్యాంగ్ ఇదంతా ఒక రోడ్ అన్నమాట. అక్కడికి ఒక 40-50 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మేమైతే అక్కడ ఆ రోజు స్టే చేసి ట్రై చేసినాం. అక్కడ నుంచి అయితే ఎక్కువ లారీస్ ఉంటాయి. లారీస్కి కూడా అక్కడ వాళ్ళకి లారీ లోపల మొత్తం అయితే క్యాబిన్ ఓపెన్ ఉంటుంది. ఇంజన్కి గార్డ్ ఉంటుంది కదా నార్మల్గా మన లారీలకి, అక్కడ అవి కూడా ఉండవు. అంటే ఆ ఇంజన్ నుంచి వచ్చే హీట్తో వాళ్ళు బాడీని వార్మ్ చేసుకుంటారు. అదొక అక్కడ వెహికల్స్కి లోపల అయితే అన్ని వెహికల్స్కి అలా ఉన్నాయి. అండ్ తర్వాత మనకి మేమైతే క్యాంపర్ ట్రై చేసినాం. రానందరు ఎవరు వచ్చినా కూడా మిడిల్లో లదాఖ్ వరకు రానన్నారు. ఒక 100 kilometers దించేస్తే 8,000-7,000 అడుగుతున్నారు. జస్ట్ 100 kilometers అంటే 2 hours జర్నీ. రోడ్ అయితే హెవెన్, రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. కానీ వెహికల్ 80 వెళ్ళదు, ఒక 40-50లోనే వెళ్తుంది. అంటే మొత్తం అంత హైట్. నా వెహికల్ అయితే అసలు ఎక్కడా ట్రబుల్ ఇవ్వలేదు నాకు.
నాది క్లాసిక్ 350 వెహికల్, న్యూ వెహికల్ అయినప్పటికీ కూడా నాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే జరగలేదు. చాలా రైడ్ మొత్తం నేను 100% నా వెహికల్ అయితే నాకు చాలా సపోర్ట్ చేసింది. అలాంటి కొండలు, అలాంటి ఘాట్స్ అసలు అసలు మామూలు కాదు. అది ఎంత హైట్ అంటే సముద్రం నుంచి, మనకి సముద్ర మట్టం నుంచి దగ్గర దగ్గర 17,000 ఫీట్ హైట్కి వెళ్ళిపోయినాం మేము. ఆ హైట్లో నా బండి నాకు ఎక్కడ ట్రబుల్ ఇవ్వలేదు. అండ్ దాని నుంచి మేమైతే క్యాంపర్ రాన్ అన్న తర్వాత ఎలాగైతే అలాగని వెళ్ళిపోయాం. వెళ్ళిపోతూ వెళ్తుంటే మధ్యలో టైర్లో గాలి లేదు, మొత్తం ఘాట్ రోడ్స్. ఎట్లా అంటే మొత్తం జెడ్ అయ్యా, ఎంత మొత్తం మన నిటార్ హైట్ కొండలు, కానీ బండి మాత్రం వెళ్ళిపోతూనే ఉంది. దారిలో మాకు రైడర్స్ వీళ్ళందరూ కనిపించారు. ఇలా రోడ్స్ అయితే వర్షం అయితే లేదు, కొంచెం ఎండ వచ్చింది, బాగానే ఉంది. ఆ రోజు మేము వెళ్ళిన రోజు లదాఖ్ రీచ్ అయ్యే రోజు అయితే బాగానే ఉంది. మెయిన్గా మేము అక్కడ స్టే చేయడం వల్ల మైనస్ అయింది. ఆ 400 కిలోమీటర్స్ మధ్యలో ఎవరైనా స్టే చేయాల్సిందే, కంపల్సరీ స్టే చేయలేకుంటే వెళ్ళలేరు. కంపల్సరీ స్టే చేస్తేనే మీరు ఆ వ్యూస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. మేమైతే వెళ్ళిపోయినాం. ఆ నుంచి వెళ్ళిపోయి లదాఖ్కి పెట్రోల్ కూడా తక్కువ ఉంది. నియర్ బై లదాఖ్కి ఒక 20-40 కిలోమీటర్స్లోనే పెట్రోల్ అవి వేసేసుకున్నాం. పెట్రోల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వస్తుంది మనకు లదాఖ్ ఒక 30 కిలోమీటర్స్ ఉన్నాక అక్కడ పెట్రోల్ వేసేసుకున్నాం. తర్వాత పంచర్ అయింది, గాలి వేసేసుకొని లదాఖ్కి వెళ్ళిపోయినాం. లదాఖ్కి వెళ్ళిపోయి అక్కడైతే మళ్ళీ లదాఖ్లో స్టే చేసినాం. ఆ రోజు 2-3 అవుతుంది, 2-3 కల్లా రీచ్ అయిపోయినాం. బ్యాంక్ నుంచి మాకు జస్ట్ 80 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ వచ్చింది. వెళ్ళిపోయినాం. అసలు వెళ్ళాం అనుకున్నాం, మోటివేట్ చేసుకొని మమ్మల్ని మేమైతే వెళ్ళిపోయినాం. ఇంకొకరు ఉంటే బాగుంది అనిపించింది, కానీ అక్కడ ఎవరు లేరు. మేమైతే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్టే చేసినాం. మళ్ళీ లదాఖ్లో ఆ రోజు నో ఇంటర్నెట్, దరిద్రం అంతట్లో ఉంది మాకు. వర్షం వల్ల అంత వర్షం పడుతుంది అనుకుని నేను ఎక్స్పెక్ట్ చేయలే. పోతుంటే మాకైతే అంత పెద్ద వర్షం అయితే ఎక్కడ దాకలే, కానీ మేము ఈ లదాఖ్లో ఇక్కడ 2 డేస్ ఎక్కడైతే ఉన్నామో అప్పుడు ఆ 2 డేస్ మొత్తం జమ్మూ, శ్రీనగర్ ఇదంతా అయితే ఫుల్గా వాటర్ వచ్చేసి లదాఖ్ అంతా అయిపోయిందంట. అయితే మేము అక్కడ నైట్ స్టే చేసినాం. ఇక మొత్తం షాప్స్ అన్నీ బంద్. లదాఖ్ వెళ్ళేసరికి ఆ రోజు మొత్తం ఇంటర్నెట్ లేదు, పవర్ లేదు, అంతా షాప్స్ అన్నీ బంద్ ఉన్నాయంట. సరే నైట్ అక్కడ స్టే చేసి నైటే మేము అక్కడ ఉండదలుచుకోలేదు. అంటే బాడీ సహకరించట్లేదు, అక్కడ ఉంటే ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుందని మా వాడికి బాగా సిక్ అయింది కదా. అనేది కొంచెం బెటర్ అయినాం అక్కడికి వచ్చేసరికి, లదాఖ్ వచ్చేసరికి. అసలు మెయిన్ రావాల్సింది ఫస్ట్ జమ్మూ నుంచి ఇట్లా లదాఖ్ రావాలి. ఈ మనాలి నుంచి రావడం ఇంకొక మిస్టేక్. నాకు తెలియదు కాబట్టి, ఎవరి గైడెన్స్ లేదు కాబట్టి అలా ఇంకా సిచ్యువేషన్ జరిగింది మాకైతే. దాని నుంచి మేము లదాఖ్లో స్టే చేసి ఈవినింగ్ సేఫ్ ఎక్స్ప్రెస్ ఇట్లా బైక్ కొరియర్ చేసి మేము ఫ్లైట్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము. ఫ్లైట్ టికెట్ లదాఖ్ నుంచి ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది. కాకపోతే 30,000 చూపెట్టింది. అప్పటి వరకు ఫ్లైట్స్ కూడా బంద్. మళ్ళీ 2 డేస్ స్టే చేసి అప్పుడు 1 డే అనుకుంటా స్టే చేసి అప్పటి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. అంటే 30,000 చూపిస్తుంది. మేమేమనుకున్నాం, శ్రీనగర్ ఆ నుంచి 400 కిలోమీటర్స్, ఆ నుంచి బైక్ డ్రైవ్ చేయాలన్నా రోడ్ బాగాలేదన్నారు. సరే అనేసి ఇక రిస్క్ ఎందుకు అనేసి మేము ట్రావెల్స్కి అంటే వెహికల్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మా ఫ్రెండ్ ఉండే అక్కడే ఆర్మీ క్యాంప్లో చేస్తుండే, వాడిని కన్సల్ట్ అయ్యి అక్కడ మన క్యాంపుకి ముందే, బేస్ క్యాంపుకి ముందే అంతా కూడా అక్కడ వాళ్ళు ఉంటుండే ఆర్మీ, వానికి నెంబర్లు తెలిసిన వాళ్ళు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి. అట్లా సెర్చ్ చేసినాం. 2-3 స్టే అయితే సేఫ్ ఎక్స్ప్రెస్ అనేసి ఉందట అక్కడ. నేను అప్పుడే వాళ్ళని వాళ్ళ ఆఫీస్కి కన్సల్ట్ అయిన వెహికల్ వేయాలంటే పెద్ద పెద్ద బండ్లు, BMW, మన తమిళనాడు, గుజరాత్ ఇవన్నీ బండ్లు, రాయల్ ఎన్ఫీల్డ్ చాలా బండ్లు, ఒక 6 రోజు ఒక 60-70 బండ్లు ట్రాన్స్పోర్ట్కి ఇచ్చినాయి. నాకు
ఒక నమ్మకం కలిగింది. అప్పుడే మన హైదరాబాద్కి ఇద్దాం, వరంగల్కి ఉండదు అనుకున్నాను, బట్ వరంగల్ కూడా ఉంది. నేను ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే 9,500 మన వెహికల్కి వరంగల్కి రీచ్ అయ్యేంత వరకు వాళ్ళైతే బాధ్యత. అండ్ అలాగే మనకి ప్యాకింగ్కి 2,500, మొత్తం నాకు 12,500 ఏమో తీసుకున్నాడు అమౌంట్. నేను పే చేశాను తెల్లారి. అండ్ అక్కడ మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వెహికల్ కావాలి కదా, మేము లదాఖ్కి వచ్చేసి బస్ స్టాండ్కి వెళ్ళిపోయినాం. లదాఖ్ బస్ స్టాండ్ 2 బస్ స్టాప్లు ఉంటాయి, ఓల్డ్ బస్ స్టాప్, న్యూ బస్ స్టాప్. ఓల్డ్ బస్ స్టాప్ దగ్గర, న్యూ బస్ స్టాప్ దగ్గర వెహికల్స్ వాళ్ళు అంటుంటారు. అక్కడికి వెళ్ళిపోయి ఇలా శ్రీనగర్, అక్కడ నుంచే మనకు ఈ ప్యాంగాంగ్ లేక్ ఇవన్నీ అయితే చూడాలనుకుంటే వాళ్ళు అక్కడికి వెళ్తే మనం తీసుకెళ్తారు. అయితే అక్కడ స్టే ఆ రోజు నైట్ స్టే చేయాలనుకున్నాం. అండ్ ముందు తెల్లారుజామున వెళ్ళారు కాబట్టి మేమైతే మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి క్యాబ్ వాళ్ళని అడిగినాం, ఇట్లా శ్రీనగర్ వెళ్ళాలి, వెహికల్స్ ఉంటాయా, షేరింగ్ కావాలి మాకు అని అంటే వాళ్ళు ఒక్కొక్కరికి 3,500 చెప్పి మేమైతే 6,500 ఇస్తామని చెప్పాము. మార్నింగ్ మా నెంబర్ తీసేసుకున్నాడు, కాకపోతే సిగ్నల్స్ లేవు, ఇలా సరే రేపు మార్నింగ్ కల్లా వస్తాయి అనేసి నెంబర్ తీసుకొని అయితే వచ్చేసి నైట్ హోటల్లో స్టే చేసి నార్మల్గా ఫుడ్ అన్ని హోటల్స్ అన్నీ బంద్ అప్పుడు, కొంచెం అప్పుడప్పుడే వర్షం తర్వాత అందరు బయటికి వెళ్తున్నారు ఈవినింగ్ టైంలో. నార్మల్గా అక్కడ ఏదో మోమోస్ ఏదో ఉంటే ఆ రోజు నైట్ తినేసి వచ్చి నైట్ పడుకొని లేచి 7-8 అవుతుంది, స్టార్ట్ అయిపోయినాం. ఫుల్ ట్రాఫిక్, మామూలు ట్రాఫిక్ హైదరాబాద్ కంటే 1000 ఎక్కువ ఉందండి ఆ రోజు. అక్కడ అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ రోజు ఒక పిక్ కూడా పెట్టాను, చిన్న రీల్ బుక్ చేసినట్టు. ఆ నుంచి మేము సేఫ్ ఎక్స్ప్రెస్ హబ్కి అయితే వెళ్ళిపోయి నా వెహికల్ అయితే అక్కడ హ్యాండ్ అవుట్ చేశాను. వెహికల్ హ్యాండ్ అవుట్ చేసేసరికి మేము ముందుగానే మాట్లాడుకున్న అతను కాల్ చేసి అక్కడికి వచ్చేసి ఉండిపోయింది. నేను నా వెహికల్ హ్యాండ్ అవుట్ చేశాను, టైం లేకుంటే ప్యాకింగ్ అదంతా ఏం చేయించలేదు, వాళ్ళని చేసేసి కీస్ వాళ్ళకే ఇచ్చేసాను. అండ్ బాక్స్ కూడా అక్కడే ఇచ్చేసాను. చిన్న ఫొటోస్ నేను బయట దిగేసిన. ఎక్కువ లదాఖ్ సిటీ అయితే ఈవినింగ్ టైంలో కొంచెం అట్లా తిరిగిన, సిటీ మొత్తం తిరిగినాం అంతే, ఎక్కడ ఏముంది అనేది తిరిగేసి తర్వాత మనకి హ్యాండ్ ఓవర్ చేసి తెల్లారిన తర్వాత మేము అదే వెహికల్లో శ్రీనగర్ స్టార్ట్ అయిపోయాము. శ్రీనగర్ వెళ్ళే దారి కూడా క్లోజ్ అయిపోయింది. క్యాబ్ డ్రైవర్ వచ్చేసి వేరే దారి నుంచి ఒక చిన్న దారి, ఇంత మిస్టేక్ అయితే పక్కన ఉన్నది రోడ్. అలా అయితే మేము శ్రీనగర్కి నైట్ 10కి రీచ్ అయిపోయినాక తెల్లారి వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోలేదు, అప్పుడే చేస్తున్నాం. చేస్తున్నాకనే ఫ్లైట్ టికెట్ ఒకటేసారిగా 12,000 వెయిట్ చేసినాడు. మావానికి 9,000, 12,000 పడింది. మళ్ళీ తెల్లారి చూస్తే మళ్ళీ అదే 9,000 వస్తుంది. సరే నేను 1 డే స్టే చేస్తాను, మావాడిని వెళ్ళిపోమని చెప్పాను. నేను శ్రీనగర్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి. శ్రీనగర్ అయితే ఒక బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడైతే నేను అక్కడ శ్రీనగర్ లేక్లో అయితే మొత్తం ఆ రోజు 1 డే అంతా నేను వీడియోలు అంతా కవర్ చేశాను. దాని గురించి అసలు మన పుల్వామా ఘటన అదంతా అక్కడ నుంచి దగ్గర, పుల్వామా జస్ట్ 10 కిలోమీటర్స్ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటే ఒక బెస్ట్ ప్లేస్ అన్నమాట శ్రీనగర్ అయితే. బోటింగ్ ఉంటుంది అండ్ అక్కడే ఒక 2 లక్షల మంది ఆ నదిలోనే, లేక్లోనే, శ్రీనగర్ లేక్లోనే మొత్తం డక్ లేక్ అనుకుంటా ఆ లేక్ పేరు. ఆ లేక్లోనే మొత్తం స్టే చేస్తున్నారు. మొత్తం బోట్లోనే, ప్రతి ఒక్కరికి బోట్ ఉంది, ఆ ఇల్లు ఉన్న వాళ్ళకి. ఆ బోట్లోనే వెళ్తారు, స్కూల్కి వెళ్తారు పిల్లలు, అందరూ అక్కడే స్టే చేస్తారు. నేను 1 డే అక్కడ ఉండేసి నేను మొత్తం ప్లేసెస్ అన్నీ చూసేసి, అండ్ ఎక్కువ అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు, ఆర్మీ వాళ్ళు ఉండరు. సిఆర్పిఎఫ్ వాళ్ళే మనకు ఎక్కువ ఎక్కడ చూసినా కనబడతారు. ఒక షాప్కి 2 షాపులకి మధ్యలో 2 సిఆర్పిఎఫ్ వాళ్ళు ఉంటారు. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అక్కడైతే. మనం ఎలా భయపడాల్సిన అవసరం లేదు, అందరూ బాగానే చూసుకుంటారు, బాగానే రెస్పెక్ట్ ఉంటుంది మనకు. అక్కడైతే ఏం ప్రాబ్లం అయితే లేదు.
అక్కడ ఎవరు ముస్లిం ఎవరు హిందూ అదంతా మనకైతే అర్థం కాదు. నేనైతే 2 days ఉన్నాను. హోటల్స్ కూడా బాగుంటాయి అక్కడ, నీట్గా. ఫుడ్ కూడా బాగానే చాలా బాగుంది. సేమ్ మన ఫుడ్ అంతా దొరుకుతుంది అక్కడ. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని ఫుడ్స్ అయితే దొరుకుతాయి. బిర్యానీ ఇవన్నీ అయితే అక్కడ వెజ్ నాన్ వెజ్ చాలా ఐటమ్స్ అయితే శ్రీనగర్లో దొరుకుతాయి. శ్రీనగర్కి వచ్చినాక కంప్లీట్గా ఫుడ్ అయితే బాగానే ఉంటుంది. నేనైతే ఒక లదాఖ్ మనాలి నుంచి అసలు హిమాచల్ ప్రదేశ్లో ఫుడ్ అయితే మనం తినలేం. మొత్తం మ్యాగీ తిని బతకాలనుకుంటే వెళ్ళచ్చు. అండ్ మనం ఈ చాట్ అయితే ఎక్కడికి వెళ్ళినా, ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా అదొకటి తినడం ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఎక్కడికి వెళ్ళినా చాట్ తిని బతికేయచ్చు. నేను అదొకటి అబ్జర్వ్ చేసిన ఈ రైడ్లో. చాట్ పానీపూరి తినడం అలవాటు ఉన్న వాళ్ళకైతే అది ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది. మిగతా ఫుడ్స్ ఏం దొరకట్లే, కానీ అది ఏ మూలకి వెళ్ళినా, ఏ చిన్న విలేజ్కి వెళ్ళినా అదైతే 100% ఇబ్బంది పడ్డా. అండ్ వాళ్ళని అడిగితే కూడా వాళ్ళకు రెస్పాన్స్ రోడ్స్ బాగాలేవు అనేసి చెప్పారు. కొంచెం సేఫా కాదా కొంచెం భయం ఉండే నాకు. ఎవరికి వేసినా అసలు సేఫ్ ఎక్స్ప్రెస్ ఇదంతా మనకు ఐడియా లేకుండే. తర్వాత వీడియో చూసి ఇదంతా ఓకే వస్తుందిలే అనేసి అనుకున్నాను. డోర్ ఫ్రీ మెయిల్ చేయడం ఇలాంటివన్నీ చేసిన తర్వాత నా వెహికల్ అయితే చాలా ఫాలో అప్ తర్వాత 1 month తర్వాత వెహికల్ అయితే వరంగల్కి రీచ్ అయిపోయింది. నేను అప్పటికి నా జాబ్కి నా ప్రొఫెషనల్లో నేనైతే ఉండిపోయినా. వేరే దగ్గర ఉన్న వెహికల్ వచ్చింది. దసరా 3-4 days ఉన్నానగా నా వెహికల్ వరంగల్కి వచ్చింది. నేను వెళ్ళి చూసేసరికి మొత్తం వెహికల్ డ్యామేజ్ కండిషన్లో ఉంది. నేనైతే వాళ్ళతో వెహికల్ తీసుకోను అని చెప్పాను. నాకు మొత్తం నా వెహికల్ కొత్త వెహికల్, నాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నేను ఇచ్చినప్పుడు ఎందుకు ఇంట్లో జరిగింది, అది మీ మిస్టేక్ అనేసి నేను కంపెనీతో ఆర్గ్యూ చేసిన. నేను వాళ్ళైతే నాతో మాట్లాడారు. నేను ఒప్పుకోలేదు, నాకు మొత్తం కావాలి, నాకు టోటల్గా వెహికల్ ఇస్తున్నది ఇట్లయితే అట్లా ఇస్తేనే నా వెహికల్ మొత్తం రిపేర్ చేసి ఇచ్చినా తీసుకుంటా అని చెప్పిన. సరే అని 2 days ఉన్నాం. తర్వాత రెస్పాన్స్ కాలేదు. వాళ్ళు నేను మెయిల్ పెట్టేసిన సైబర్ ఎక్స్ప్రెస్కి. అండ్ వాళ్ళు అప్పుడు రెస్పాన్స్ అయ్యేసి నాతో కాంటాక్ట్ అవ్వడం, మాట్లాడడం, అక్కడ లదాఖ్ నుంచి కాల్ చేయడం ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ కంపెనీ రూల్స్ ప్రకారం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళ తరపున సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ కంపెనీ తరపున ఒక 5,000 అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మిగతాదైతే క్లెయిమ్ 100% అవుతుంది అని చెప్పి. సరే అనేసి వెహికల్ డెలివరీ చేసుకుంటేనే ఆ 5,000 నాకు నెఫ్ట్ ద్వారా 3 daysలో ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పారు. నేనైతే తీసుకున్నాను. నేను మెయిల్లో ఇంత జరిగిందనేసి నేను అది మీకు సపరేట్ వీడియో ప్రొవైడ్ చేస్తాను. క్లైంట్ గురించి మొత్తం ఎలా క్లెయిమ్ చేసుకున్నాను. నేను తర్వాత వెహికల్ 5,000 నాకు అమౌంట్ అయితే క్రెడిట్ అయిపోయింది. అయితే ఇంకా తర్వాత నేను మన వెహికల్ మిగతా డ్యామేజ్కి ఇన్సూరెన్స్కి కూడా క్లెయిమ్ చేశాను. వాళ్ళు ఒక 2 days అది రాదని చెప్పారు. వాళ్ళని కూడా నాకు రాదని కాల్లో చెప్పడం కాదు, నాకు మెయిల్స్ ఇవ్వండి, నాకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నేనైతే డ్యామేజ్ నా ఓన్గా చేసుకోలేదు, కంపెనీ ద్వారానే అయిపోయింది, కార్పొరేట్ కంపెనీ వేసింది కూడా అనేసి వాళ్ళతో కొంచెం గట్టిగా మాట్లాడిన వాళ్ళు కూడా ఓకే అనేసి అప్రూవ్ ఇచ్చారని నాకు నిన్ననే కాల్ చేసిండు. రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కాల్ చేసి మీ పార్ట్స్ ఆర్డర్ పెట్టుకుని సార్ అని చెప్పేసిండు. సరే అనేసి నేను పార్ట్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను. చూద్దాం అది మీకు నెక్స్ట్ వీడియోలో అసలు ఏం జరిగింది ఏంది అసలు క్లైమ్ గురించి అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మొత్తానికైతే ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, లదాఖ్ వెళ్ళే వాళ్ళు, ఇక్కడ నుంచి బైక్లో వెళ్ళాలనుకున్న డ్రీమ్ ఉన్న వాళ్ళు అయితే బెస్ట్ సజెషన్ మే, జూన్ ఈ మధ్యలో, జూలైలో కూడా వెళ్ళకండి. జూలైలో వెళ్తే మీరు మంచిగా స్టే చేయొచ్చు. అండ్ ఒక 20 days ట్రిప్ ప్లాన్ చేసుకోండి. అండ్ బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇక్కడ నుంచి బండి తీసుకెళ్ళడం కంటే ఇక్కడ నుంచి కార్గోలు వేసి అక్కడ రైడ్ చేయడం బెస్ట్. లేదు అనుకుంటే మీరు అక్కడికి వెళ్తే చాలా బైక్స్ డైలీ 1000 రూపీస్కి మొత్తం హిమాలయన్ బైక్స్ ఇస్తున్నారు. మీరు అక్కడ ఎవరైనా తిరగాలనుకున్నా ఒక మంచి గ్రూప్ ట్రిప్ వాళ్ళే మనకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. వెహికల్ బ్రేక్ డౌన్ అయినా కూడా, మనకేమన్నా సిక్ అయినా కూడా వాళ్ళకు ఒక మనకు బ్రేక్ డౌన్ వెహికల్ ఉంటుంది, అంబులెన్స్, ఇవన్నీ అయితే వాళ్ళు ఒక క్యాంప్ ద్వారా మనకు ఒక 20,000 ఇస్తే
మనకి మొత్తం లదాఖ్ 400 కిలోమీటర్స్, ఒక 7 days 4 nights మొత్తం తిప్పుతున్నారు. అలా వెళ్ళడం బెస్ట్ నాకు తెలిసి. మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అప్పుడు. మనం ఓన్గా వెళ్తే మాత్రం రిస్క్ ఉంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఒక వ్యక్తి కూడా అక్కడ ఆక్సిజన్ అందక చనిపోయినా తెలిసింది. నేనైతే చూడలేదు కానీ, అంటే ఆర్మీ వాళ్ళు అలా చెప్తున్నారు. ఎవరైనా వస్తే సజెషన్ చేయగలుగుతారు అని నన్ను ఆర్మీ వాళ్ళు కూడా అడిగారు. నేను డెఫినెట్గా సజెషన్ చేస్తాను. ఎందుకంటే మనకు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మాత్రం 100% అచీవ్ చేయొచ్చు. చాలా మంచి ప్లేస్, ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన ప్లేస్ అండ్ ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్. అంత మన లైఫ్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అలాంటివి అయితే ఏది ఉండదు. జస్ట్ మన హెల్త్ ఒకటే బాగుంటుంది జరుగుతుంది అక్కడికి వెళ్ళినప్పుడు. ప్రతి ఒక్కరైతే వెళ్ళచ్చు, కానీ మీరైతే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. వెళ్ళే వాళ్ళు మాత్రం మన వరంగల్ నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే బై రోడ్ ఢిల్లీకి వెళ్ళేసి బై ట్రైన్ వెళ్ళండి. అవసరమైతే ట్రైన్లో కూడా మన వెహికల్ అక్కడ తీసుకెళ్ళచ్చు. బై రోడ్ ఈ ఆగ్రా వరకు అయితే ఏం లేదు, అనవసరంగా ట్రావెల్ చేయడం తప్ప ఏం ఉండదు. ఆఫ్టర్ ఢిల్లీ మీకు చూడడానికి కూడా లొకేషన్స్ బాగుంటాయి. అది 3-4 daysలో మీరు లదాఖ్ రీచ్ అవ్వచ్చు. మనాలి, సిమ్లా ఇవన్నీ కూడా అటు మంచి ప్లేసెస్ కాబట్టి అక్కడ నుంచి మన ఢిల్లీ నుంచి వెహికల్ తీసుకెళ్ళడం బెస్ట్. ఇక్కడ నుంచి ట్రైన్లో వెళ్ళి, ఇక్కడ నుంచి మాత్రం వెహికల్ తీసుకెళ్ళడం అయితే వేస్ట్. దానివల్ల మీరు సఫర్ అవుతారు, అనవసరంగా మనీ వేస్ట్, టైం వేస్ట్. చూడడానికి ప్లేసెస్ కూడా అంత పెద్ద ఏమి ఉండవు, రోడ్డు కూడా అంత ఏం బాగుండదు. నాగ్పూర్ వరకే ఓకే, మళ్ళీ నాగ్పూర్ నుంచి సాగర్ అంత ఏం బాగుండదు. అదంతా నేను ఇంకో వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం అలా అయితే ట్రిప్ అయితే చేయొచ్చు. అండ్ మీరు అక్కడ లోకల్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే మనం ఓన్గా వెళ్ళి ఇదంతా రిస్క్ ఫేస్ చేయడం కంటే అది బెస్ట్. నాకైతే ఎప్పటి నుంచో డ్రీమ్ ఉండేది, ఆ డ్రీమ్ అయితే ఈ ఇయర్తోనైతే ఫుల్ఫిల్ అయిపోయింది. అంటే నేను ఒక బ్యాక్ లేక కొన్ని మిస్ అయినాను, ట్రై చేద్దాం ఫ్యూచర్లో మళ్ళీ. బట్ నాకైతే ఒక అవగాహన వచ్చింది ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. మీరు వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం 100% వెళ్ళచ్చు. కాకపోతే మీరు మనాలి నుంచి వెళ్ళకుండా మీరు అమృత్సర్, జమ్మూ, ఇలా కార్గిల్ ఇలా అయితే వెళ్ళిపోండి. శ్రీనగర్ ఇటు నుంచి ఇలా ఈ రోడ్ నుంచి అయితే మీరు వెళ్ళిపోతే మీకు బెస్ట్. ఎందుకంటే మీకు ఎక్కువగా హైట్ ఎక్కువ ఉండేది, 13,000 లదాఖ్ వచ్చేసి. లదాఖ్ 13,000 హైట్ ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ ఎక్కువ హైట్ ఏమి ఎక్కువ ఉండదు కాబట్టి మీకు పెద్ద ఇబ్బంది ఏం జరగదు. 2 days లదాఖ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు మళ్ళీ లదాఖ్ నుంచి మనాలి రండి. అప్పుడు బాగుంటుంది మీకు అటల్ టన్నెల్ ఇవన్నీ. అండ్ 70,000 feet హైట్కి వస్తారు. అప్పుడు అసలు రోడ్లు మాత్రం ఎక్సలెంట్ అక్కడైతే. మనాలి నుంచి లదాఖ్కి మాత్రం 400 kilometers మొత్తం ఘాట్. కానీ రోడ్ ఎనీ టైం జస్ట్ ఇట్లా ల్యాండ్ స్లైడ్ అయినా ఒక 1 hourలో మొత్తం క్లియర్ చేసేస్తారు. రోడ్ అంతా నీట్గా ఉంచుతారు. ఎప్పటికీ వర్క్ జరుగుతూనే ఉంటుంది ఆ రోడ్ మాత్రం. అండ్ నా బెస్ట్ సజెషన్ అయితే ఎవరైనా అక్కడ నుంచి వెళ్ళి వెహికల్ తీసుకొని అక్కడ తిరగడం బెస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళడం కంటే. అండ్ నా వీడియోని అయితే అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ముందు ఇంకా మీకు ట్రావెల్ వీడియోస్ అండ్ మంచి కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. 100% నా వీడియోస్ ద్వారా మీకు యూస్ఫుల్ కంటెంట్ అయ్యే ఉంటుంది. అది కొంచెం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్.